శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో ముక్కులో కంతుల సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య ముక్కులో కంతులు. అసలు ఈ ముక్కులో కంతులు ఏర్పడడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. మనకంటే శరీరంలో ఏ భాగంలో అయినా కొంచెం కంతు లాంటివి ఏర్పడుతూ ఉంటాయండి. పైన చర్మం మీద కనపడే లాంటివి కొన్ని వేరు వేరే అవయవాల్లో కొంచెం అలా కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ముక్కు లోపల కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ కంతులు ఏంటంటే ముక్కు లోపల మనకి బయట కూడా కనపడుతుంది, ఒక ఎర్రటి పొరలాగా ఉంటుంది కదా, లోపల గులాబీ రంగులో ఉన్న పొర. ఈ పొర మీద కొంచెం ఇరిటేషన్ అది ఎక్కువగా వచ్చి ఆ పొర కొంచెం ఎక్కువ ఇరిటేట్ అయ్యి ఒక చిన్న ఉండలాగా తయారవుతుంది అనమాట, మెత్తటి ఉండలాగా. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి చిన్న ద్రాక్ష పండుకి పైన ఉన్నటువంటి తొక్క తీసేస్తే లోపల ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒక షేప్ కానీ మెత్తదనం కానీ అలా ఉండి కొంచెం ఎరుపుగా ఉన్నటువంటి ఒక చిన్న ఉండలాంటివి తయారవుతూ ఉంటాయి. అయితే ఇవి ఎందుకు తయారవుతాయని చెప్పడానికి చూసినప్పుడు ఏంటంటే కొన్ని కారణాల్లో ముఖ్యమైనటువంటిది ఎలర్జీ అనమాట. కొంతమందిలో కొంచెం ముక్కులో ఎక్కువగా ఎలర్జీ అనేటువంటి సమస్య ఉంటూ ఉంటుంది. ఈ ఎలర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ముక్కు లోపల ఉన్న పొర బాగా ఇరిటేట్ అయిపోతుంటుంది అనమాట. దానికి ఏదో ఒక చికాకైనటువంటి ఇది తయారై దాని నుంచి రక్షించుకునే కోసం అని చెప్పి అది పెరగటం మొదలై ఒక ఉండలాగా తయారవుతూ ఉంటుంది. అంటే మొట్టమొదటి కారణం మనం ఎలర్జీగా చెప్పుకోవాలి. అలాగే కొంతమందిలో ఆస్తమా సమస్య ఉంటుంది కదా, ఈ ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళలో కూడా ఈ ముక్కు లోపల కొంచెం ఇరిటేషన్ అది వచ్చి ఒక చిన్న కంతిలాగా ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే మరొక కారణం ఏంటంటే సైనసైటిస్ సమస్య ఒకటి. సైనసైటిస్ అంటే మనకి కొంచెం నుదుటి మీద అటు ఇటు నొప్పి రావటం, ఈ పక్కన నొప్పి రావటం, ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా, జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి సైనసైటిస్ సమస్య ఉన్నప్పుడు కూడా ఈ ముక్కు లోపల కంతులు అనేవి ఏర్పడడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రధానంగా మనం ఎలర్జీలు, తర్వాత ఆస్తమా ఒకటి, ఇంకోటి సైనస్, ఈ 3 కారణాలు ఎక్కువగా చెప్పుకోవాలి. అంటే ఇవేవీ లేకుండా కూడా కొన్నిసార్లు ఈ ముక్కులో కంతులు ఏర్పడుతూ ఉంటాయి. మరొకటి ఏంటంటే కొంచెం వంశపారంపర్యంగా ఉండేటువంటి లక్షణం కూడా ఒకటి ఉందన్నమాట. అంటే ఇంట్లో ఎవరైనా పై వాళ్ళకి, అమ్మ నాన్న కానీ ఇంట్లో ఇంకెవరైనా రక్త సంబంధం ఉన్న వాళ్ళకి కానీ ముక్కులో కంతులు అనే సమస్య అంతకుముందు ఉన్నట్టయితే కనుక వాళ్ళ సంతానానికి కూడా కొంతమందిలో ఇటువంటి ముక్కులో కంతులు అనేవి కనిపించడం అనేది చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ముక్కులో కంతులు ఏర్పడినట్టు మనకి ఏ విధంగా తెలుస్తుంది? అంటే వీటి లక్షణాలు ఏ విధంగా బయటపడతాయో వివరిస్తారా? ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటేమో మామూలుగా చిన్నగా కనుక కంతులు ఉన్నట్టయితే పెద్దగా తెలియకపోవచ్చు లక్షణాలు, ఏంటి ప్రాబ్లం ఏంటనేది తెలియదు. కొంచెం కంతి సైజు కనుక పెద్దదైనట్టయితే ముక్కు లోపల కంతి మామూలుగా ఎవరికైనా అర్థమవుతుంది కదా, అడ్డంగా ఉందంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే ఊపిరి పీల్చుకునేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, అంటే తక్కువ గాలి లోపలికి వెళ్తూ ఉండటం అనేది. అలాగే ముక్కు మూసుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ కంతి ముక్కు లోపలికి గాలి వెళ్లాల్సినటువంటి మార్గంలో అడ్డంగా ఉండటం వల్ల ముక్కు మూసుకున్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముక్కులోంచి బాగా నీరు కారుతూ ఉంటుంది. ఒట్టిగా జలుబది ఉంటే ఎలా అయినా కారుతుంది, జలుబది ఏమీ లేకుండా కూడా ఈ ముక్కులోంచి నీళ్లు కారడం అనేటువంటి సమస్య కూడా ఈ కంతులు ఉన్న వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే ముక్కుతోటి వాసన చూస్తే ఆ వాసన తెలియదు అనమాట. మామూలుగా మనకి ఏదో మంచి వాసన దుర్వాసన ఏదైనా వస్తే మామూలుగా ముక్కు గ్రహించుకుంటుంది, అసలు ముక్కు ఉన్నదే అందుకు కదా మనకి వాసన తెలియడం కోసమని. అయితే ఈ కంతులు అనే సమస్య ఉన్నప్పుడు ముక్కుకి వాసన తెలియకపోవడం అనేది ఒక గుణం కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే మనం తినేటువంటి ఆహార పదార్థానికి రుచి తెలియడం అనేది నాలుక ద్వారా చేస్తామని అనుకుంటాం కదా, అయితే నాలుకతో పాటుగా ముక్కు కూడా బాగా పనిచేస్తేనే మనకి రుచి బాగా తెలుస్తుంది. ఎప్పుడైతే ముక్కులో కంతులు వచ్చి కొంచెం ఇబ్బంది పెడుతున్నాయో అప్పుడు మనం తిన్నటువంటి ఆహార పదార్థం కూడా మనకి రుచి తెలియకుండా ఉంటుంది అనమాట. అంటే నాలుకకి రుచి తెలియదు, ముక్కుతోటి వాసన పీల్చుకున్నా కూడా ఆ వాసన ఏమిటి అనేది తెలియకుండా ఉంటుంది. ఈ 2 లక్షణాలు కూడా ముక్కులో కంతులు ఏర్పడినప్పుడు వస్తూ ఉంటుంది. అలాగే ఈ కంటి చుట్టూ దురద ఒకటి ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ అవయవాలను ఒకటొకటి కనెక్టెడ్. అదే ముక్కులో కంతులు వస్తే కంటి చుట్టూ ఎందుకు దురద వస్తుంది అనిపించవచ్చు, కానీ ముక్కు, కన్ను, నోరు ఇవన్నింటికి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమస్య ఉన్న వాళ్ళకి కంటి చుట్టూ దురద రావడం అనేటువంటి లక్షణం కూడా ఉంటూ ఉంటుంది. తర్వాత తలనొప్పి ఒకటి వస్తూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు అవి ఉన్నప్పుడు ఇది ముక్కులో కంతులు ఉన్నాయా లేదా అని చూపించుకోవటం అనేది చేయాల్సినటువంటి పని. డాక్టర్ గారు, మరి ఈ ముక్కులో కంతులు ఏర్పడకుండా ఉండటానికి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి?
ముక్కులో కంతులు ఏర్పడకుండా ఉండడానికి అంటే ఏంటంటే, అలర్జీలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక ఆహార పదార్థానికి కానీ, వస్తువు కానీ ఏదైనా అలర్జీ ఉందంటే కనుక, ఆ ఆహార పదార్థానికి కానీ, లేకపోతే ఒక వస్తువు ఏదైనా కొన్ని స్ప్రేలు, కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా అలర్జీలు ఉంటూ ఉంటాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక వాటికి దూరంగా ఉంటూ ఉండాలి. అలాగే వీలైనంత వరకు మరి దుమ్ము, ధూళికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉన్నట్టయితే, అంటే దుమ్ము, ధూళిలోకి ఎక్కువగా వెళ్ళకుండా ఉండడం కానీ, వెళ్ళవలసి వస్తే ముక్కుని రక్షించుకుంటూ ఉండడం. ఏదో ఒక మాస్క్ వేసుకుని ఏదో రక్షించుకుంటూ ఉంటే కూడా ముక్కు లోపల ఈ అలర్జీ నుంచి వచ్చేటువంటి ఇరిటేషన్ లేకుండా ఉండడానికి, కంతులు లాంటివి ఏర్పడకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే సైనసైటిస్ కానీ, ఆస్త్మా కానీ అలాంటి సమస్యలు ఉన్నాయంటే వాటిని అదుపులో ఉంచుకున్నట్టయితే కూడా ఈ ముక్కులో కంతులు ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ముందు జాగ్రత్తగా అనుకున్నట్టు. అయితే ఒకవేళ ఆల్రెడీ కంతులు వచ్చి ఉన్న వాళ్ళైతే కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈ దుమ్ము, ధూళిలో కనుక వెళ్ళినట్టయితే ఆ కంతుల్లో బాగా ఇరిటేషన్ వచ్చి అవి కొంచెం పెరగటానికి అవకాశం ఉంటుంది. అలా పెరగకుండా ఉండడానికి ఏంటంటే ఎక్కువగా దుమ్ము, ధూళి లేకపోతే పొగ ఇలాంటి ఇరిటేటింగ్ వాటి దగ్గరికి వెళ్లకుండా ఉండడం అనేది ఒక జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. అంటే ప్రధానంగా అదే అనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా తీపి కానీ, మరి చల్లటివి కానీ ఈ 2 కూడా తీసుకోకుండా ఉండాలి. ఈ 2 పదార్థాలు కూడా కఫాన్ని బాగా ప్రకోపింపచేస్తాయి. ఎప్పుడైతే కఫం బాగా ప్రకోపింపబడుతుందో ఈ కంతులు లాంటివి పెరిగేందుకు అవకాశం పెరుగుతుందన్నమాట. అందుకని ఆహార పదార్థాల్లో తియ్యటివి, తర్వాత చల్లటివి ఈ రెండింటిని బాగా తగ్గించుకోవాలి. మరొకటి ఏంటంటే వేడి నీళ్ళు, కొంచెం ఎక్కువగా వేడి నీళ్ళు తాగుతూ ఉంటే కూడా ఈ ముక్కులో ఉన్నటువంటి సమస్య తగ్గడానికి బాగా తోడ్పడుతుంట. అంటే చల్లటి నీళ్ళు తాగడం మానేయడం, మామూలు రూమ్ టెంపరేచర్ మంచిదే, అంతకంటే కూడా కొంచెం వెచ్చవెచ్చగా ఉన్నటువంటి మంచినీళ్ళు పదే పదే తాగుతూ ఉంటే కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. స్నానానికి కూడా తప్పనిసరిగా వేడి నీళ్ళే వాడుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, ముక్కులో ఏర్పడ్డ కంతుల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకున్నటువంటి మూలిక కరంజా. కరంజా అంటే ఏంటంటే తెలుగులో కానుగాని కొన్ని ప్రాంతాల్లోనూ గానుగాని కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు. దీని గింజల్ని మనం ఔషధంగా వాడుకుంటాం అన్నమాట. ఈ గింజలకి ముక్కులో కంతులు, అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏదైనా ముక్కులో కంతులు వస్తే కనుక వాటిని తగ్గించేటువంటి గుణం, అక్కడ అధికంగా ఇరిటేషను, అలర్జీ, తర్వాత అక్కడ ఆ కారణంగా వచ్చేటువంటి కఫం, వీటన్నిటిని తగ్గించడానికి కూడా ఈ కరంజ బీజాలు బాగా ఉపయోగపడతాయి. అంటే గాన గింజలు తీసుకొచ్చి, అంటే గింజ ఆల్రెడీ ఎండిపోయే ఉంటాయి మామూలుగా, వాటిని చూర్ణంలాగా చేసుకోవాలన్నమాట. ఈ చూర్ణాన్ని సుమారుగా 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి కొంచెం చూర్ణాన్ని తీసి పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక వేప. ఈ వేపని సంస్కృతంలో నింబ అంటూ ఉంటారు. ఈ వేప అందరికీ తెలిసినటువంటిదే. వేప యాక్చువల్గా ఏంటంటే ఆకుల్లో, కాయల్లో, తర్వాత చెట్టు బెరడులో అన్నింటిలోనూ మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మనం ఈ ఔషధంలో మనం వేప ఆకుల్ని వాడుకుంటున్నాం. ఈ ఆకుల్ని కూడా ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకోవాలన్నమాట. ఈ వేప కూడా ఏంటంటే చేదు గుణం ఎప్పుడూ కూడా కఫాన్ని తగ్గించడంలోనూ, అంటే అలర్జీలు అవి ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక స్రావం అది ఎక్కువగా వస్తుంది. ఇందాక మన లక్షణాలు చెప్పుకున్నాం కదా, ముక్కులో నీరు అది ఎక్కువగా కారుతూ ఉంటుందని చెప్పి, అటువంటి స్రావాలను అరికట్టించడంలో చేదు గుణం ఉన్నటువంటి ఈ మూలికలు బాగా ఉపయోగపడతాయి. ఈ వేపను కూడా చూర్ణంలాగా చేసుకుని ఒక 30 గ్రాముల ప్రమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేపాకు చూర్ణాన్ని ఇందాకటి కరంజ బీజ చూర్ణంతో కలుపుకుందాం. ఆ తర్వాత మూలిక దారు హరిద్ర. దారు హరిద్రాన్ని మనం తెలుగులో మాని పసుపు అంటూ ఉంటాం, కొన్ని చోట్ల అడవి పసుపు అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఇది కూడా పసుపు లాంటిదే కానీ కొంచెం తేడాగా ఉంటుందన్నమాట. దీనికి కూడా అలర్జీలను తగ్గించడంలో చాలా చాలా మంచి గుణం ఉంటుంది. ముఖ్యంగా అలర్జీలు అంటే సైనసైటిస్ కానీ, ఆస్త్మా కానీ వాటికి కూడా కొంత అలర్జీ గుణం ఉంటేనే అటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అటువంటి వాటన్నింటినీ కూడా అదుపులో ఉంచడానికి ఈ మాని పసుపు బాగా ఉపయోగపడుతుంది. చక్కటి మాని పసుపుని తీసుకొచ్చి దాన్ని కూడా ఒక 30 గ్రాముల ప్రమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం మాని పసుపు చూర్ణాన్ని ఇందాక 2 చూర్ణాలతోటి కలుపుకుందాం. ఆ తర్వాత మనం పిప్పళ్ళు తీసుకుందాం.
పిప్పళ్ళకు కూడా ఈ కఫదోషాన్ని బాగా తగ్గించడంలోనూ, తర్వాత ముక్కులో ఉన్నటువంటి ఆ కంతులు నెమ్మదిగా తగ్గిపోవడంలోనూ చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ పిప్పళ్ళని ఏం చేయాలంటే కొంచెం మూకుట్లో ఒట్టిగా వేయించేసుకోవాలి. ఎప్పుడు కూడా వేయించి ఆ తర్వాత అవి కొంచెం పెళ్ళపెళ్ళాడేలాగా అయిన తర్వాత చల్లారాక చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల ప్రమాణంలోనే తీసుకోండి. కొంచెం పిప్పళ్ళ చూర్ణాన్ని మిగతా చూర్ణాలతోటి కలుపుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది హరితకి. ఈ హరితకి అంటే తెలుగులో కరక్కాయ అన్నమాట. సంస్కృతం పేర్లు తెలిస్తే ఏంటంటే మీరు ఒకవేళ దేశంలో వేరే ప్రాంతంలో ఉన్నా సరే ఈ సంస్కృతం పేరు చెప్పి అక్కడ లోకల్గా ఏ పేరుతో పిలుస్తున్నారో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే మామూలుగా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు పేర్లు సరిపోతాయి, కానీ అన్ని చోట్ల అదే పేరు వాడరు. కనుక సంస్కృతం పేరు తెలుసుకున్నట్టయితే కనుక లోకల్గా ఏం పేరో తెలుసుకోవడం మీకు తేలిక అవుతుంది. అది ఈ హరితకిని మనం తెలుగులో కరక్కాయ అంటూ ఉంటాం. కరక్కాయ కూడా లోపల ఉన్నటువంటి స్రావాలని, ఎలర్జీని బాగా తగ్గించేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక డ్రైయింగ్ నేచర్ అంటాం, అంటే ఎండించేటువంటి గుణం దీంట్లో ఉంటుందన్నమాట. ఈ కరక్కాయని కూడా చక్కగా అంటే దంచేసి ముక్కల్లాగా చేసుకొని ఆ లోపల ఉన్న గింజను తీసేసి చూర్ణం చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల ప్రమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరక్కాయ చూర్ణాన్ని ఇందాక చూర్ణాలతోటి కలుపుకుందాం. ఇవి మనకి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మూలికలు. ఈ చూర్ణాలన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుని ఒక గాజు సీసాలో పోసుకొని ఎయిర్ టైట్గా అంటే గాలి చొరకుండా ఉండేలాగా గట్టిగా మూత పెట్టి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని వాడుకోవడం ఎలాగంటే ఈ ముక్కులో కంతుల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకొని దానిలో కొంచెం తేనెని కలుపుకొని తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక విధానం ఏంటంటే ఒక కప్పు నీళ్లు తీసుకొని వాటిని బాగా కాచుకొని మరిగిన తర్వాత ఈ చూర్ణాన్ని అందులో కలిపేసుకొని ఇంకా కొంచెం సేపు బాగా మరిగేలా ఉంచుకొని దాన్ని గోరువెచ్చగా కూడా తాగొచ్చు అనమాట. అంటే ఒక కషాయంలాగా తాగొచ్చు, లేదంటే చూర్ణంలా కూడా తీసుకోవచ్చు. కషాయంలో తీసుకోగలిగినట్టయితే కనుక దాని ప్రభావం తొందరగా ఉంటుంది. ఆ విధంగా తాగలేనటువంటి వాళ్ళు ఆ చూర్ణంలో తేనెని కలుపుకునైనా తీసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ముక్కులో ఉన్నటువంటి ఆ కంతులు తగ్గే వరకు కొంచెం టైం పడుతుంది. 1 నెల 2 నెలలైనా సరే కొంచెం కంటిన్యూస్గా వాడుతున్నట్టయితే కనుక ఈ ఔషధంతో మీకు ఈ సమస్య తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే ముక్కులో కంతులు ఉన్నాయి కదా అని గబగబా వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకుంటే అది పరిష్కారం అయిపోదు. ఆపరేషన్ అయినప్పటికీ కూడా ఆ ముక్కులో ఉన్నటువంటి ఒక ఎలర్జీ లాంటిది కానీ, ఒక ఇరిటేషన్ లాంటిది కానీ ఉన్నట్టయితే మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఔషధాన్ని కనుక దీర్ఘకాలం వాడుకున్నట్టయితే కనుక ఆపరేషన్ అవసరం లేకుండా ఈ ముక్కులో ఉన్నటువంటి కంతులు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ముక్కులో కంతుల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కరంజ గింజల చూర్ణం 30 గ్రాములు, వేప ఆకుల చూర్ణం 30 గ్రాములు, దారు హరిద్ర మాని పసుపు చూర్ణం 30 గ్రాములు, పిప్పళ్ళ చూర్ణం 30 గ్రాములు, కరక్కాయల చూర్ణం 30 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 3 గ్రాముల చూర్ణాన్ని కషాయంగా గాని, చూర్ణంగా గానీ తీసుకోవచ్చు. ముక్కులో కంతుల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఆకలి పెరిగేటందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఆకలి పెరిగేటందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? ఆకలి పెరగటానికి సొంఠి, బెల్లం ఈ 2 బాగా ఉపయోగపడతాయి. దానికి ఏం చేయాలంటే సొంఠి కొమ్ముని కొంచెం మూకుట్లో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకొని దాన్ని పొడి చేసేసుకుని ఆ పొడికి సమానంగా బెల్లం కూడా పొడి చేసి ఉంచుకొని ఈ రెండింటిని కలిపి లడ్డూలాగా చేసుకోవాలన్నమాట. ఈ లడ్డూ లాంటి దాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, భోజనానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకున్నట్టయితే కనుక ఆకలి పెరగటానికి బాగా తోడ్పడుతుంది. ముక్కులో కంతుల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ వశిష్ట శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం.
నాసాగ్ర ప్రాణాయామం, శీర్షాసనం సాధన చేయటం ద్వారా ముక్కులో కంతుల సమస్యను నివారించుకోవచ్చు. నాసాగ్ర ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి చేతిని ముక్కు వైపుగా తీసుకొని వస్తూ ఉంగరపు వేలుతో కొన ముక్కును పైకెత్తి 2 నాసికా రంధ్రాల ద్వారా శ్వాస పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజూ 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ చేతుల్ని జోడించి నేలపై ఉంచి తలను కిందకి దించుతూ 2 చేతుల మధ్య నేలకు మాడును ఆంచి 2 కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను నిటారుగా ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనం సాధన చెయ్యరాదు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా నాసాగ్ర ప్రాణాయామం, శీర్షాసనం సాధన చేయటం ద్వారా శరీరం మొత్తానికి రక్త ప్రసరణ సక్రమమై వాతపిత్త కఫ ప్రకృతులు సమతుల్యమై ముక్కులో కంతులు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి ప్రాణాయామం, అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. ముక్కులో కంతుల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కంటి రెప్పలో ఏర్పడ్డ గడ్డల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి కంటి రెప్పలో గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? చాలా మందిలో ఎక్కువగా కనిపించేటువంటి సమస్య ఇది. కంటి రెప్పల్లో చిన్న ఉండలాగా తయారై లోపల ఎర్రబడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే, మనకి ఖర్జూరం పండు కానీ కాయ కానీ రెండింటిలో ఏది తీసుకున్నా సరే, అంటే కాయ అంటే నా ఉద్దేశం ఎండు ఖర్జూరం అనమాట. ఎండు ఖర్జూరం కానీ పండు ఖర్జూరం కానీ రెండింటిలో ఏదైనా తీసుకుని దాని లోపల ఉన్నటువంటి గింజను తీసుకోవాలి. ఆ గింజని కొంచెం వేడి నీళ్ళతో కలిపి అరగ తీస్తే ఒక గంధం లాంటిది వస్తుంది. ఆ గంధాన్ని కంటి మీద ఉన్నటువంటి ఆ గడ్డకి పైపూతగా రాస్తున్నట్టయితే కనుక అది తొందరగా తగ్గిపోతుంది. చూశారు కదా, కంటి రెప్పలో ఏర్పడ్డ గడ్డల నివారణకు ఖర్జూరపు గింజ ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో ముక్కులో కంతుల సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.